Hello my dear students, welcome you all. APPSC Group 2 Mains exam సంబంధించినటువంటి కట్ ఆఫ్ దాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి ఒక 2 minutes డిస్కస్ చేసుకుందాం. The very important factors that influenced the Group 2 Mains. Number 1. So generalగా majority of the aspirants felt that there are only 4 subjects. AP History, Indian Polity, Indian Economy and Science and Technology. ఈ నాలుగిటికి మూలాధారమైనటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ రీజనింగ్ అని. మొత్తం 5 సబ్జెక్టులు అనుకోండి. ఓకే, సో 4 సబ్జెక్టులు కాదు, 5 సబ్జెక్టులు. 5వ సబ్జెక్టే నెగిటివ్ మార్కింగ్ అనమాట. అభ్యర్థుల్లో చాలామంది మోస్ట్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హవ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ అని. ఆ నెగిటివ్ మార్కింగ్కి దారితీసిన అంశాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూద్దాం. నెంబర్ 1, ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేపర్ 1 ఈజీగా వచ్చింది. పేపర్ 1 ఈజీగా రాగానే అదే భ్రమతోటి పేపర్ 2ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని పేపర్ 2లో ఎక్కువ తప్పులు పోయినాయి. ఓకే, సో ఎస్ఎన్టీ రిలేటివ్గా ఈజీ కాదు, మోడరేట్ పేపర్. ఆ మోడరేట్ పేపర్లో మార్కులు తగ్గడానికి, నెగిటివ్ మార్కులు ఎక్కువగా పెరగడానికి, నెగిటివ్ మార్కుల ద్వారా మార్కులు నష్టపోవడానికి ప్రధాన కారణం ఏమైందంటే పేపర్ ఈజీ అనే భావనను మార్నింగ్ కలిగించింది. నేను అందుకే మార్నింగ్ సెషన్కి ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యలో ఒక యూట్యూబ్ వీడియో కూడా చేశాను అనమాట. నాకు అర్థమైపోయింది మార్నింగ్ పేపర్ ఈజీగా వచ్చిందని, కానీ ఐ మేడ్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సడన్గా ఒక వీడియో చేశాను అనమాట. కాకపోతే ఆ టైంలో చాలా తక్కువ రీచ్ వచ్చింది. నేను అనుకుంది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నన్ను. సో నెంబర్ 2, సో ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ ప్రభావితమైందో చాలామందికి మార్కులు తగ్గిపోయినాయి నాకు. ఓకే, సో ఫస్ట్. నెంబర్ 2, ఓకే, మార్కులు తగ్గడం వల్ల స్కోర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతూ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఎవరెవరు ఎక్కువ ఆశలు పెట్టుకోవచ్చు, ఎవరెవరు ఆశలు తక్కువ పెట్టుకోవచ్చు, ఓకే, ఎవరు ప్లాన్ బిని ఇమ్మీడియట్గా అమలు చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. 190 will be the safe score none, irrespective of the category, irrespective of the zones. ఒక BCD తప్ప జనరల్గా 190 స్కోర్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అయితే 190 వచ్చి ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు కంఫర్టబుల్. 190 వచ్చి ఎస్ఐ ఉన్నోళ్ళు 100% ఎలిజిబుల్, అంటే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ అబ్జర్వ్డ్ ఈస్, ఓకే, ఈ 200 దాటిన అభ్యర్థులు నాకు తెలిసి మ్యాక్సిమం 100 కూడా ఉండకపోవచ్చు. ఓకే, లెటెస్ట్ 100 ఉంటారు అనుకుందాం. ఓకే, 190 to 190 పైన ఉండేవాళ్ళు ఒక 200 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకే, ఇవన్నీ తీసేస్తే 60% ఈజ్ ద బెస్ట్ స్కోర్ నన్ను. ఈ ప్రిపరేషన్లో 60% ఈజ్ ద బెస్ట్ స్కోర్. ఓకే, మీరు లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు గమనించి చూస్తే 60% ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళందరికీ లాస్ట్ రిక్రూట్మెంట్స్లో 60% ఈజ్ ద ఆప్టిమల్ స్కోర్. కానీ ఆ పేపర్తో పోలిస్తే ఈ పేపరు రిలేటివ్గా టఫ్గా ఉంది. ప్లస్ నెగిటివ్ మార్కింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిన నేపథ్యంలో, ఈ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్. నెంబర్ 2, 60% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా సేఫ్ సైడ్లో ఉన్నారు. నెంబర్ 3, ఈజియెస్ట్ పేపర్ ఈజీగా ఉండటం అనేది చాలా ప్రమాదకరంగా మారింది. ఈజీ కాదు, ఈజీ అని భావించడం వల్ల. ఐ హోప్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యూ ఫెల్ట్ ఇట్ ఈస్ ఈజీ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ ఈజీ. అండ్ ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్నిటిని ప్రభావితం చేసిన మరొకటి ఆ ట్రామాటిక్ సిచ్యువేషన్. ఓకే, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అంటే మనం మానసికంగా సంసిద్ధమై చివరి వరకు వెళ్ళి దాన్ని ప్రిపేర్ అవటం ఒక ఎత్తు, మానసికంగా సిద్ధం లేకుండా ఓకే లాస్ట్ 1 అవర్లో మనం రెడీ అయ్యి వెళ్ళడం అనమాట. సో అది అభ్యర్థుల్ని చాలా రకాలైనటువంటి భయాందోళనకు గురిచేసింది. సో ప్రభుత్వం దాన్ని మిస్హ్యాండ్లింగ్ చేసింది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉందన్న. తెలంగాణలో ఏం చెప్పారు, గ్రూప్ 1కి గవర్నమెంట్ సిన్సియర్గా చెప్పేసింది మేము ఎగ్జామ్ పెట్టేస్తాము అని. అలా ఏపీ గవర్నమెంట్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ని అధికారికంగా చెప్పినట్టయితే సరిపోయి ఉండేది. ఎలక్షన్ కోడ్, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైతే ట్రామాటిక్ సిచ్యువేషన్ ఉందో అభ్యర్థులు ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. సో వాట్ నెక్స్ట్ అనేది ఎవరైతే ఈ గ్రూప్ 2 మరియు ఏపీఎస్సీ గ్రూప్ 1కి క్వాలిఫై ఉన్నాళ్ళో
సో వీళ్ళలో ఒక డైలమా ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రూప్ 2 జరుగుతుందా, మరలా ఇంకో గ్రూప్ 2 ఉంటుందా, లేదా నెక్స్ట్ గ్రూప్ 1 రేపు మేలో జరగబోయే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనేది చాలా పెద్ద డైలమా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు గ్రూప్ 2లో 180 ప్లస్ వచ్చినా 190 ప్లస్ వచ్చినా మీరు ఆల్రెడీ గ్రూప్ 1 క్వాలిఫై అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ది గ్రూప్ 2 నేపథ్యంలో. అంటే ఇది మళ్ళీ జరిగితే సో హైపోథెటికల్ ఇన్ఫర్మేషన్ని మనసులో నుంచి ఎంత ఈజీగా తీసుకెళ్ళగలిగితే అంత సక్సెస్ రేట్ ఉంటుంది అన్న. లైఫ్లో ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన ఉండదు. ఆందోళన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు హైపోథెటికల్గా ఆలోచిస్తావు, ఊహాగానాలకి భ్రమించిపోతావో అప్పుడు నీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అప్పుడు నీకు ఆందోళన ఉంటుంది. ఆ హైపోథెటికల్ ఇష్యూస్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావు, వెనెవర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద హైపోథెటికల్ ఇష్యూస్, దెన్ యూ కెన్ ఏబుల్ టు దాన్ని లేయర్ బై లేయర్ అన్వీల్ చేసుకుంటూ ప్రాపర్గా ప్రిపేర్ అవుతావు. నెంబర్ 1 గ్రూప్ 2 అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ నీ చేతిలో ఉన్న పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ గ్రూప్ 1కి క్వాలిఫై ఉన్నావు అనుకో, గ్రూప్ 1 ప్రిపరేషన్ కంటిన్యూ చేయి. ఓకే, లేదా ఎఫ్ఆర్ఓకి అప్లై చేసావు, ఎఫ్ఆర్ఓ ప్రిపేర్ అవ్వు. లేదా ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబుల్, దాన్ని చదువు. ఓకే, లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు, యూపీఎస్సీ చదువు. ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకో. అసలు ఈ జంజాట్ వద్దు నాకు, నేను వెళ్ళి ప్రశాంతంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాను. ఓకే, ఏదో ఒకటి ప్లాన్ బి లేట్ చేయొద్దు. సో అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నీ మేధాశక్తిని కాలయాపనతో కానీ లేకపోతే ఊహాగానాలతో టైం వేస్ట్ చేసుకోవద్దు. దట్ ఈస్ ద సిన్సియర్ సజెషన్ టు యూ ఆల్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం బాగా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. సో యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్ మిరాకిల్స్. మీరందరూ బాగా లైఫ్లో డిఫరెంట్ పారామీటర్స్లో ఓకే సో సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, 170 to 190 ఈజ్ ఆల్వేస్ సేఫ్ స్కోర్ అన్న. ఓకే, సో ఓపెన్ కట్ ఆఫ్ విల్ బి 170 to 190. సో దాంట్లో డిపెండింగ్ అపాన్ ద జోన్ కావచ్చు, డిపెండింగ్ అపాన్ నీ ఏజ్ కావచ్చు, నువ్వు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబిలిటీ అయ్యేదాన్ని బట్టి 170కి వస్తుంది. లేదా అంటే ఆప్టిమమ్ వీ కెన్ గో ఫర్ 90. ఓకే, 190కి వస్తుంది. సో దట్ ఈస్ అ క్లారిటీ విత్ రిఫరెన్స్ టు యువర్ కట్ ఆఫ్. కట్ ఆఫ్ విల్ బి నేను నిన్న చెప్పిన వీడియో ప్రకారమే 170 to 190 మధ్యలో ఉంటుంది. కట్ ఆఫ్ విల్ బి బిట్వీన్ 170 to 190. సో దాంట్లో అసలు ఎటువంటి డౌట్ లేదు. సో మీరు ఇఫ్ యూ ఆర్ బిట్వీన్ 170 to 190, నేను మళ్ళీ చెప్తాను, నేను 190 వచ్చి ఓకే నీకు ఓపెన్ అయితే నువ్వు కంఫర్టబుల్గా యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అని. ఓకే, 175 అట్లా వచ్చి 175 విత్ ఏదైనా రిజర్వేషన్ ఉండి ఎక్సైజెస్ఐకి ఎలిజిబిలిటీ ఉంటే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ దట్ పర్టికులర్ ఏరియా అనమాట. సో దట్ ఈస్ ద దానికి ప్లస్ ఆర్ -10 SC ST అంటే 160 నుంచి 190 మధ్యలో ఈ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, ఊహాగానాలు పెద్దగా నమ్మకండి. నిన్న నేను చెప్పాను వీడియోలో, నిన్నటికి వాటికి ఎంత తగ్గిపోయి ఉంటుందో చూడండి. ఓకే, సో డే బై డే అది తగ్గుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఒక్కరోజు టైం వేస్ట్ చేసావంటే నీ ప్రోగ్రెస్లో ఒక డేని ఆపుకున్నట్టు. రెస్ట్ తీసుకున్నారు నిన్నటికి, ఇవాళ నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. దేనికి ఏదో అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అకార్డింగ్ టు దట్ యూ గో ఫర్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.